వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అలసందలు తీసుకొని సాల్ట్ వేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మరొకసారి వాష్ చేసుకొని మనం తాలింపు పెట్టుకుందాం. చాలా బాగుంటుంది. ఓకే అండి, నేను కడిగేసుకున్నాను నీట్గా. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఇంకొక 1 స్పూన్ 2 స్పూన్స్ అంత ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకబెట్టుకుందాము. నైట్ అంతా నానాయి కదా, కొంచెం సేపు ఉడికితే చాలు. నేను కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను, అంటే కల్లుప్పు అండి. ఇది వేసుకుంటేనే పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది పడుతుంది. ఓకే అండి, మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. చూద్దాము ఒకసారి అలసందలు. చూడండి ఉడుకుతున్నాయి. చూడండి ఉడికాయి కదా. వాటర్ అంతా వంపేసుకున్నాను నేను. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. కొంచెమే అంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా, 4-5 ఎండుమిర్చి వేసుకుందాము. అలాగే జీలకర్ర, ఆవాలు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు. చూడండి ఫ్రై అయ్యాయి. మంచిగా పేపర్ లాగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం అలసందలు వేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, చూశారు కదా అలసందలు తాలింపు అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.